షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకై 9వ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట నుండి ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ వరకు చెరుకు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల గురించి వివరించారు. రైతులు మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, చెరుకు రైతు అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, అంజిరెడ్డి, గోరుమంతుల ప్రవీణ్, ఎక్స్ జలపతి రెడ్డి, బుచ్చిరెడ్డి, సిరిపూర్ మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి, మహిళా రైతులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఊరైన రాఘవపేట గ్రామం నుండి అత్యధికంగా మహిళలు వచ్చిండ్రు. అక్కడ ఉన్నటువంటి రైతులు రావడం జరిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా షుగర్ ఫ్యాక్టరీ మూసేసిండన్న ఉద్దేశంతో షుగర్ ఫ్యాక్టరీ వరకు వాళ్ళందరికీ పాదయాత్ర చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నా. ఎమ్మెల్యే ఊరేసుకుంటా అన్నాడు, షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అన్నాడు, చేయలేదు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ నా సొంత నిధులతోటి దీన్ని ఓపెన్ చేస్తా అన్నాడు, ఆయన మాట తప్పండి. మా రేవంత్ రెడ్డి గారు, మా యొక్క పార్లమెంట్ సభ్యుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పడం జరిగింది, ఫ్యాక్టరీని 6 నెలల లోపల మేము ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఒకవేళ 6 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేయని పక్షంలో మేము ఇక్కడ ఏదైతే ఉన్నదో రాజకీయాల నుంచి మేము తప్పుకుంటాం. ఈ మాట మీద మేము కట్టుబడి ఉంటాం. ఇతర నాయకులు కట్టుబడి లేరు, కానీ మేము కట్టుబడి ఉంటాం. రత్నాకర్ రావు గారు నిజాయితీగా పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు, వారి చరిత్ర తెలుసు ప్రజలకు. మేము కూడా వారి అడుగుజాడలను నడిచి మేము ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేసాక మా శాయశక్తుల, ఎందుకంటే పార్టీ వరంగల్ డిక్లరేషన్ చెప్పింది, నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కాబట్టి ఫ్యాక్టరీని మేము ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. నమస్కారం అండి. నా పేరు సయ్యద్ ఆదిగా. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ నుంచి లోక్సభ పరిశీలనగా వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఉన్న పరిసర యొక్క ప్రాంతాల యొక్క ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటిని కూడా అధిష్టానం తెలియజేయడానికని నాకు ఒక పరిశీలకురాలుగా నిజామాబాద్ కాన్స్టిట్యూషన్ మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, గత 9 నెలల నుంచి మన జువ్వాడ బ్రదర్స్ ఎప్పటి నుంచో 9 సంవత్సరాల ముందే, అంటే 2000, ఇది మీకు అందరికీ తెలిసిందే, ఇందిరాగాంధీ మన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 1982లో ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముత్యంపేటలో తెరిచారు. అప్పటి నుంచి చక్ర కర్మాగారం చాలా లాభాల్లో నడుస్తుంది. 10,000 వరకు చుట్టుపక్కల ఉన్న ఎకరాలన్నీ ఈ రైతులందరూ కూడా ఈ మన యొక్క చెరుకుని పండించి దాని మీద బ్రతుకుతున్నారు. అలాంటిది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దానికి ఏంటంటే 49% కింద ప్రైవేటీకరణ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం టీఆర్ఎస్ ఏదైతే వచ్చిందో, అప్పట్లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొత్తంగా బంద్ చేసేసింది. ఇదే మళ్ళీ 2000 తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో మన కవిత గారు ఏమన్నారంటే 100 రోజుల్లో నేను నిజాం ఫ్యాక్టరీని తెరిపిస్తానన్నారు. ఇవాళకి 9 సంవత్సరాలు ఇంతవరకు తెరిపించలేదు. అన్నీ అబద్ధపు మాటలే చెప్తున్నారు. కనీసం వీళ్ళు బ్రతకడానికి వీళ్ళకి నెల భృతి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా విచారకరం. ఏమైతే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు మనం ఏంటంటే 6 గ్యారంటీ కార్డులతో పాటు ఇక్కడ ఉన్న ఏదైతే నిజాం ఫ్యాక్టరీ ఉందో 6 నెలలు మన ప్రభుత్వం ఇలా ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల లోపులోనే నేను షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరుస్తారు. అలాగే ఎందుకంటే ఎక్కడెక్కడైతే షుగర్ ఫ్యాక్టరీలు మూసున్నాయో అప్పట్లో 2004-8లో వచ్చినప్పుడు తెరిచారు. అలా చాలా కర్మాగారాలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా తెరిచి కూడా తుంపాల్లో అలా చాలా చోట్ల తెరిచినవి కూడా ఉన్నాయి. అది మీకు సాక్ష్యం. ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒకటే తెలియజేయాలని అనుకుంటున్నాను. మనం ఏవైనా కొత్త కర్మాగారాలు తెరవాలి, బ్రతుకు తెరువు ఇవ్వాలి. కానీ గ్యారెంటీలు ముఖ్యంగా ఇస్తున్నాము. ఒంటరి మహిళని 2,500 రూపాయలు ఇస్తున్నాము ప్రతి మహిళకి. అలాగే ఏంటంటే 500 రూపాయలు ఏంటంటే గ్యాస్ సిలిండర్కి ఇస్తున్నాం. సిలిండర్ ఓన్లీ 500. దాంతోపాటు ఏంటంటే మీకు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో మేము ఎలా బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి ఇచ్చామో అది కూడా బస్సు ఫ్రీ కూడా మహిళలకి ఇస్తున్నాము. రైతు భరోసా కింద మేము ఇలా ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రుణమాఫీ ఉంటుంది ఫస్ట్.
అలాగే వాళ్ళకి ఏంటంటే ప్రతి క్వింటాల్ వరికి 500 రూపాయలు అదనంగా బోనస్గా ఇస్తాము. అది కాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము. అలాగే వ్యవసాయ కూలీల కోసం 15,000 మేము దీనికి ఇస్తాము. చెరుకు ఫ్యాక్టరీని ఆధారపడి వేల కుటుంబాలు బ్రతుకుతున్నారు. చుట్టుపక్కల 10,000 ఎకరాలు చెరుకును పండించి వాళ్ళు పంట మార్పుతో వరి చెరుకు పండిస్తూ బ్రతుకుతున్నారు. అలాంటి లాభాల్లో ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసేశారు. మూత వేసిన తర్వాత బీజేపీలో ప్రభుత్వం అరవింద్ గారు కూడా దాన్ని ఏమో తెరుస్తామన్నారు. ఆయన ఇప్పుడు ఎంపీ. ఇప్పుడు ఆయన అక్కడ ఓడిపోతామన్న భయంతో అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ కోరుట్లకి ఎమ్మెల్యేగా వస్తానంటున్నారు. ఉన్న ఫ్యాక్టరీని మూసేసిన దాన్ని ఓపెన్ చేయకుండా కోరుట్ల ప్రజలకు ఏమీ లాభం చేయకుండా ఇప్పుడు మీరు కోరుట్లకి ఏ మొహం పెట్టుకుని ఎమ్మెల్యేగా వస్తున్నారని మేము అడుగుతున్నాము. అలాగే 100 రోజుల్లో నేనేమో చక్కెర కర్మాగారం నేను ఓపెన్ చేస్తాను అన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు ఆయన ఒక్క మాట కూడా షుగర్ ఫ్యాక్టరీకి చెప్పి ఓపెన్ చేయించలేకపోయారు. దానికి తోడు కవిత గారే స్వయంగా చెప్పి కూడా ఆవిడ కూడా తెరిపించలేకపోయారు. ఇంకా కేంద్రము అలాగే రాష్ట్ర ప్రభుత్వము విఫలమగారం తెరవడంలో స్వయంగా మేము 2004-8లో అలాంటి మూతపడిన చక్కెర కర్మాగారాన్ని మళ్ళీ తెరిపించి నడిపించాము కనుక అదే దీంతో మేము మీకు గ్యారంటీ ఇస్తున్నాము. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీని ముత్యంపేటలో తెరుస్తాం. అది కూడా మొన్న 20వ తారీఖున వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయన ఈ వాగ్దానం చేశారు. పల్లె వల్ల కాడు అయిందా ఓ పేద రైత తల్లడిల్లి బొల్లుమన్నావా ఓ పేద రైత పల్లె వల్ల కాడు అయిందా ఓ పేద రైత మక్క వేసిన పొలము వేసిన మిర్చి వేసిన సోయ వేసిన అమ్మ పోతే అడివాయే కొన పోతే కొరివాయే ఏమి వేసిన ఏమి లాభమురో ఓ పేద రైత దోషటోనిద రాజ్యమాయనురా ఓ పేద రైత ఏమి వేసిన ఏమి లాభమురో ఓ పేద రైత ఒకటే చెరుకు రైతుల బాధ ఒకటే పోరుదారి నడవరోరన్నా ఓ పేద రైత పిడిగిలెత్తి కదలి రావన్నా ఓ పేద రైత పోరుదారి నడవరోరన్నా ఓ పేద రైత పిడిగిలెత్తి కదలి రావన్నా ఓ పేద బతుకు లేదని సావబోతావు ఓ పేద రైత మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే చువ్వాడి నాయకత్వం ఈరోజు ఇప్పటికీ ఇది 9వ నెల. ఏదైతే ప్రతి ఊరు నుంచి 22 తారీఖున పాదయాత్ర చేయడం గతంలో చేసిన మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలు ఇప్పుడు ఏదైతే వస్తున్నాయి మన నవంబర్ 30 తారీఖు నాడు ఈ ఎన్నికలనే ఈ మూసివేసిన ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రతి రైతు దీని మీద ఆలోచించి ఓటేసేటప్పుడు ఈ బీఆర్ఎస్ని మనకు ఎందుకంటే మూసివేసిందో వాళ్ళ చరిత్ర మూసివేయాలని రైతుల్ని కోరుకోవడం జరుగుతుంది.